ఏమైనా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పులు గాని, అలాంటివి ఏమైనా ఉండొచ్చా ఈసారి? అంటే ఈ ఏడాది ముఖ్యమంత్రుల మార్పు ఇంకా ఈ ఏడాది కూడా ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. కానీ వచ్చే సంవత్సరం ఏదైతే 2026 హ్మ్. సో 2026 ఉగాదికి ముందుండే 2 నెలలు అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య. హుహు. అప్పుడు కొద్దిగా గడ్డు స్థితి ఉంటుంది. ఓకే. సో ఈ ఏడాది అంటే ఇప్పుడు మన ఉద్దేశం 2025 అని. కానీ ఉగాది అంటే అది ఇంకా 2026 దాకా 26 ఉగాది 2000 అది పరాభవనామ సంవత్సరం. ఓకే. సో ఓకే. ఇంకా అక్కడి నుంచి పరాభవాలు అందరికీ పరాభవాలు మొదలవుతూ ఉంటాయి. సో ఓకే. ఇది కొద్దిగా విశ్వావసు అనేది ఏంటంటే కొద్దిగా గత 2 ఏళ్లతో సంప్రదాయబద్ధమైన ఇది కొద్దిగా బావుంటది. మంచిది. మంచిది. ప్రజలకు అంటే మేలు వ్యక్తిగత కలిగించేది. అభివృద్ధి అనేది పెరుగుతుంది. హ్మ్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కడైతే కొంతవరకు ఈ నకిలీ సరుకులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ నకిలీని కొంతవరకు అరికట్టగలుగుతారు హుహు. ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో బాగా. తర్వాత ఏవైతే మనం తరచూ వింటున్నామో ఈ సైబర్ నేరాలని హ్మ్. దానికి కూడా వీళ్ళు అక్కడికక్కడ కొత్త కొత్త మార్గాలు అన్వేషించగలుగుతారు అడ్డుకోవడానికి. ఓకే. సో అందుకని కొన్ని టెక్నాలజీ పరంగా ప్రజల ఆరోగ్యాలు అవి ఎలా ఉండొచ్చు? అదే ప్రజల ఆరోగ్యాలు అందుకే మొదట్లో చెప్పా కొద్దిగా భంగం అవుతూ ఉంటాయి. కొద్దిగా భంగమవుతాయి.